డిజిటల్ ఇండియా ఓవర్ ఏ డెకేడ్ నుంచి మన కంట్రీ యొక్క గ్రోత్ ఫ్యాక్టర్ని అబ్జర్వ్ చేసినట్టయితే డిజిటలైజేషన్ అనేది కీ ఆస్పెక్ట్గా ఉండడం మనం చూడొచ్చు. ఆధార్, యూపీఐ, ఫాస్టాగ్ లాంటి ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ వాటిని మన లైఫ్స్లో ఇన్కార్పొరేట్ చేయడంలో కూడా సక్సెస్ అయింది. నౌ ఇండియాస్ జర్నీ ఆఫ్ డిజిటలైజేషన్లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేసే టైం వచ్చిందని చెప్పొచ్చు. అండ్ దట్స్ అవర్ టాపిక్ టుడే, ఓఎన్డీసీ. ఈ ఓఎన్డీసీ గురించి, ఓఎన్డీసీ ఈ కామర్స్ ఇండస్ట్రీలో తీసుకురాబోతున్న రెవల్యూషన్ గురించి మీరు ఎక్కడో ఒక చోట బిట్స్ అండ్ పీసెస్లో వినే ఉంటారు. ఈరోజు మనం ఈ ఓఎన్డీసీ గురించి ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం. అది మాత్రమే కాదు, మీరు ఒకవేళ ఓఎన్డీసీలోని రిజిస్టర్ చేసుకోవాలనుకున్నట్టయితే ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ని కూడా మనం చెక్ చేయబోతున్నాం. దానికన్నా ముందు మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ స్టాక్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోలో మీకు దొరుకుతున్న కంటెంట్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఇచ్చే లైక్సే మన మనీ పర్స్ టీమ్ని మళ్ళీ మీ ముందుకి ఇలాంటి మంచి కంటెంట్ తీసుకురావడానికి మోటివేట్ చేస్తుంది. హెవీ యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్, ఫేవరబుల్ మార్కెట్ కండిషన్స్ అండ్ వన్ క్లిక్ ఆఫ్ ఏ బటన్లో మనకి కావాల్సిన ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయగలగడం వల్ల ఎంటైర్ వరల్డ్లోని ఈ కామర్స్ సెక్టర్ గ్రోత్ కమాండబుల్గా ఉన్నది. మన కంట్రీలో అయితే ఇయర్ 2025 నాటికి ఈ కామర్స్ సెక్టర్ $188 బిలియన్ సైజ్కి గ్రో అవుతుందని వేరియస్ ఎక్స్పర్ట్స్ అయితే అనలైజ్ చేస్తున్నారు. కానీ ఈ గ్రోత్ వల్ల ఎవరికి బెనిఫిట్ని ఇస్తుంది? మన ఇండియన్ కంపెనీస్గా ద ఆన్సర్ ఈజ్ నో. యుఎస్ బేస్డ్ కంపెనీస్ అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి బిగ్ ప్లేయర్స్ ఈ సెక్టర్లో మార్కెట్ లీడర్గా ఇవాల్వ్ అవుతూ వచ్చి మార్కెట్ని మోనోప్లేస్ చేయడం కూడా స్టార్ట్ చేశాయి. మోర్ దెన్ 60% ఆఫ్ అవర్ కరెంట్ మార్కెట్ని ఓన్లీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మాత్రమే కంట్రోల్ చేస్తున్నాయి. సో ఈ యూఎస్ బేస్డ్ కంపెనీస్ యొక్క డామినెన్స్ వల్ల మన ఇండియాలో ఉన్న స్మాల్ ప్లేయర్స్ అండ్ జనరల్ స్టోర్స్ అండ్ స్మాల్ ఈ కామర్స్ వాళ్ళు ఎలాంటి బెనిఫిట్ పొందడం లేదు. ఇలాంటి అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అబ్జర్వ్ చేసిన ఇండియన్ గవర్నమెంట్ ఈ అన్ఈవెన్నెస్ని ఎలిమినేట్ చేయడం కోసమని ఓఎన్డీసీని ఇంట్రడ్యూస్ చేసింది. ఓఎన్డీసీ, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది దీని ఫుల్ ఫామ్. పేరులో ఉన్నట్టుగానే ఈ ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ఎవ్రీ బయర్ అండ్ ఎవ్రీ సెల్లర్ అండ్ లాజిస్టిక్ పార్ట్నర్స్కి ఒక సింగిల్ ఓపెన్ నెట్వర్క్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ నెట్వర్క్ని యూజ్ చేస్తూ ఎవరైనా వాళ్ళ సర్వీసెస్ని లేదా ప్రొడక్ట్స్ని సెల్ ఆర్ బై చేయొచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సర్వీసెస్ని మనం యూజ్ చేయడానికి ఎటువంటి కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఓఎన్డీసీ నాన్ ప్రాఫిట్ కంపెనీ. ఈ ఓఎన్డీసీ ఎలా వర్క్ అవుతుంది అంటే సిమిలర్ టు మన యూపీఐ. యూపీఐ ట్రాన్సాక్షన్ మనం చేయడం కోసం అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన భీమ్ ప్లాట్ఫామ్ మాత్రం యూజ్ చేయాలి లేదు కదా. మనం గూగుల్ పే, ఫోన్ పే ఇలాంటి వేరియస్ యాప్స్ ద్వారా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేయగలం కదా. సిమిలర్లీ ఓఎన్డీసీలో కూడా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ లైక్ ఫుడ్ బై చేయడం కానీ, లేదా షాపింగ్ కానీ, ట్రావెల్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైనా సరే మనకి నచ్చిన ప్లాట్ఫామ్లో యాక్సెస్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షూ కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి, ఆ షూ ఒక ప్రైస్ మీకు అమెజాన్లో ఏ ప్రైస్లో ఉన్నది, సేమ్ షూ ఫ్లిప్కార్ట్లో ఏ ప్రైస్లో ఉన్నది అండ్ వేరియస్ అదర్ వెబ్సైట్స్లో ఏ ప్రైస్లో ఉన్నదో మీకు అక్కడ కనబడుతుంది. దీనివల్ల ఈ కంపెనీస్ ఒక డామినెన్స్ తగ్గనున్నది. అది ఎలాగో మీకు బయర్ కేస్ స్టడీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే వ్యక్తి ఒక షూ పర్చేస్ చేద్దామని ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి షూ అని చెప్పి సర్చ్ చేశారనుకోండి, ఫస్ట్ రిజల్ట్లో మనకి ఏం కనబడతాయి? జనరల్లీ మనం సర్చ్ చేసినప్పుడు ఫస్ట్ మనకు కనబడేది అమెజాన్కి హైయర్ కమిషన్ పే చేసే బ్రాండ్స్ ఆర్ సెల్లర్స్ యొక్క ప్రొడక్ట్స్ కనబడతాయి, లేదా అమెజాన్ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి అవి కనబడతాయి. దీని ద్వారా వీళ్ళు ఏం చేయడానికి ప్రయత్నిస్తారంటే మన పర్చేజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. నౌ కమింగ్ టు ఓఎన్డీసీ ప్లాట్ఫామ్లో ఈ అమెజాన్కి హైయర్ కమిషన్ పే చేసే బ్రాండ్స్ ఆర్ సెల్లర్స్ యొక్క ప్రొడక్ట్స్ కాకుండా మనం ఏ ప్రొడక్ట్ని అయితే సర్చ్ చేస్తామో ఆ ప్రొడక్ట్ వేరియస్ ప్లాట్ఫామ్స్లో అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, ఆర్ రిలయన్స్ అవ్వచ్చు, మింత్రాలో అవ్వచ్చు, ఎక్కడ అవైలబుల్గా ఉంటే అండ్ ఎక్కడ ఏ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నదో మనకు కనబడుతుంది. దీంతో మనం కొనాలనుకున్న ప్రోడక్ట్ని మనకి చీపెస్ట్ ప్రైస్ ఏదైతే అవైలబుల్గా ఉన్నదో ఆ ప్రైస్లోని మనం బై చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఈ కంపెనీస్ యొక్క డామినెన్స్ని తగ్గిస్తుంది. నౌ కమింగ్ టు సెల్లర్ సైడ్ కేస్ స్టడీలో మనం మాట్లాడుకోవాలంటే ఈ ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ బయర్ మాత్రమే కాదు, సెల్లర్ కూడా చాలా బెనిఫిట్ అయితే చేయనున్నది. అది ఎలాగంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తన రీటైల్ బిజినెస్ని స్టార్ట్ చేసి ఆన్లైన్లోని తన వెబ్సైట్ ఇవన్నీ బిల్డ్ చేసుకుని ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కంపీట్ చేసి మార్కెటింగ్ స్పెండ్ చేసి ఇవన్నీ చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. అండ్ ఈ పెద్ద ప్లేయర్స్తో కంపీట్ చేయడం అన్నది ఒక చిన్న ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది సాధ్యమయ్యే పనే కాదు. నో ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో రిజిస్టర్ అక్కడ సేల్ చేద్దామన్నా టాప్ సర్చ్ లో వీళ్ళ ప్రొడక్ట్స్ రావాలంటే ఆ ప్లాట్ఫామ్స్ కి చాలా హై కమిషన్ పే చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కాస్ట్ అయితే చాలా ఎక్కువ అవుతుంది ఈ స్మాల్ ప్లేయర్స్ కి. అదే ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ లో అయితే ఒక బయర్ తన రిక్వైర్మెంట్ ని బ్రౌజ్ చేసినప్పుడు ఓఎన్డీసీ నియర్ బై సెల్లర్స్ ని కనెక్ట్ చేసి ఓపెన్ నెట్వర్క్ గా యాక్ట్ చేస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. సో ఆ సెల్లర్ కి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్ లోని
కమిషన్ పే చేసి టాప్ రిజల్ట్లో రావడానికి ఎక్స్ట్రా మనీ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, రాజు అనే సెల్లర్ తన ఫుడ్ బిజినెస్ ని జొమాటోలో రిజిస్టర్ చేశాడు, స్విగ్గీలో రిజిస్టర్ చేయలేదు అనుకుందాం. స్విగ్గీలో రిజిస్టర్ చేయకపోయినా కూడా ఒక బయర్ స్విగ్గీలో ఫుడ్ గురించి సెర్చ్ చేసినప్పుడు అది రాజు సర్వీసెస్ ని మ్యాచ్ చేసినట్టయితే స్విగ్గీలో కూడా రాజు యొక్క ప్రొడక్ట్స్ డిస్ప్లే అవుతాయి. నవ్వు ఆ బయర్ కి రాజు ఆఫర్ చేసే ఫుడ్ ఆప్షన్స్ నచ్చి తన దగ్గర జొమాటో యాప్ లేకపోయినా కూడా స్విగ్గీ ద్వారా జొమాటోలో లిస్ట్ అయిన రాజు యొక్క ఫుడ్ ప్రొడక్ట్స్ కి తను ఆర్డర్ పెట్టచ్చు. ఇలా రాజు తన ప్రొడక్ట్స్ ని వేరియస్ ప్లాట్ఫామ్స్ లో రిజిస్టర్ చేయకపోయినా కూడా తను సెల్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ONDC ప్లాట్ఫామ్ ఇవల్యూషన్ లేదా డిస్రప్షన్ అని అడిగినట్టయితే యాపిల్ నుంచి యాపిల్ ఫోన్ వరకు, ఏరోప్లేన్ టాయ్ నుంచి ఫ్లైట్ టికెట్ వరకు ప్రతి ఒక్క సర్వీసెస్ ఒకే అప్లికేషన్లో అవైలబుల్ అయ్యే విధంగా ONDC ఇవాల్వ్ అవుతుంది. అంటే బేసిక్గా ఓన్ స్టాప్ ఫర్ ఎవ్రీ డిజిటల్ కామర్స్ పర్చేస్. ఇమాజిన్ ఒకే ప్లాట్ఫామ్లో మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, డన్జో, పేటిఎం, ఊబర్, ఇండిగో లాంటి A to Z అప్లికేషన్ సర్వీసెస్ విత్ బెస్ట్ డీల్స్ అండ్ బెస్ట్ ప్రైజెస్ అవైలబుల్గా ఉంటే దెన్ ఇట్స్ డెఫినెట్లీ ఏ రెవల్యూషన్. ఇండియన్ డిజిటల్ కామర్స్ని ONDCతో డెమోక్రటైజ్ చేయొచ్చు. నా ఈ ONDC ప్లాట్ఫామ్లో యాజ్ ఏ సెల్లర్ మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవచ్చో ఆన్లైన్లో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా store.sellerapp.in అన్న వెబ్సైట్ని ఓపెన్ చేయండి. మీకు ఇప్పుడు ఏదైతే వెబ్ పేజ్ కనబడుతుందో ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం బయర్ అనుకోండి, ఇక్కడ ఆర్డర్ ఆన్లైన్ అని కొట్టామనుకోండి, మనకి వేరియస్ డీటెయిల్స్ కనబడతాయి. బట్ కానీ నేను హైదరాబాద్ నుంచి సర్చ్ చేస్తున్నాను, వీళ్ళు ఈ ట్రయల్ ప్రాజెక్ట్లో హైదరాబాద్ సిటీ లేదు కాబట్టి మనకి ఇక్కడ లోకల్ సెల్లర్స్ ఎవరు కనపట్లేదు. బెంగళూరులో రిజిస్టర్ అయిన సెల్లర్స్ ఒక డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి. సో బై చేయాలనుకున్నట్టయితే బయర్కి ఈ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నౌ సెల్ చేయాలనుకోండి, ONDC ప్లాట్ఫామ్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ కనబడుతుంది కదా సెల్ ఆన్ ONDC, దాని మీద క్లిక్ చేయండి. మీకు న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ న్యూ పేజ్లోని మీరు స్టోర్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ ఇన్పుట్ చేసి సైన్ అప్ అని కొట్టండి. నౌ ఆ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మనం సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ న్యూ పేజ్లో మీకు ఇక్కడ కనబడుతున్న డీటెయిల్స్ ఏవైతే మీ స్టోర్ రిలేటెడ్ డీటెయిల్స్, లోగో ఇవన్నీ ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ ఫోన్ నెంబర్, ఈ సపోర్ట్ ఈమెయిల్ ఐడి, సపోర్ట్ URL, GST నెంబర్ ఇవన్నీ ఇన్పుట్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. అండ్ అలాగే మీకు ఇక్కడ ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మీరు ఈవెన్ చాట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్స్ అయితే అడగచ్చు. ఇలా ONDC ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోవడం ఇంత ఈజీ. అండ్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత అడ్మిన్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. అడ్మిన్ వెరిఫై చేసిన తర్వాత మీ ప్రొడక్ట్స్ని స్టోర్లో యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, కరెంట్లీ ONDC యాజ్ ఏ పైలట్ ప్రాజెక్ట్గా రన్ చేస్తున్నారు. అందుకని మన కంట్రీలో 5 సిటీస్ ఢిల్లీ, బెంగళూరు, కోయంబత్తూర్, భోపాల్ అండ్ షిలాంగ్లోని లాంచ్ చేసి టెస్ట్ చేస్తున్నారు. వెరీ సూన్ మన సిటీస్లో కూడా ఈ ప్లాట్ఫామ్ అయితే రానున్నది. ఎందుకంటే గవర్నమెంట్ చాలా అగ్రెసివ్గా వర్క్ చేస్తుంది. అండ్ ఈ ప్లాట్ఫామ్ వెనకాల నందన్ నీల్కని గారు, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్, అండ్ ఆయన ఆధార్, UPI లాంటి ప్లాట్ఫామ్స్ని మన ఇండియాలో సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ కూడా సక్సెస్ఫుల్ రేంజ్కి అయితే తీసుకెళ్తారు. అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనగానే వేరియస్ డిస్ప్యూట్స్ కూడా రావచ్చు కదా, ఆ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడం కోసమని వీళ్ళు ఒక డ్రాఫ్ట్ని కూడా రెడీ చేసినట్టుగా రీసెంట్గా బిజినెస్ న్యూస్ పేపర్స్లో అయితే వస్తున్నది. అండ్ ఈ ONDC ప్లాట్ఫామ్లో సెల్లర్స్కి అండ్ అలాగే బయ్యర్స్కి రేటింగ్ ఆప్షన్ ఉంటుంది. ఈ రేటింగ్ ఆప్షన్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే సెల్లర్స్కి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో వాళ్ళకి మల్టిపుల్ మంచి రేటింగ్స్ ఉన్నాయనుకోండి, ఆ సెల్లర్ కొత్తగా ఫ్లిప్కార్ట్లో రిజిస్టర్ అయ్యాడు అనుకోండి, తనకు వచ్చిన ప్రీవియస్ బెస్ట్ రేటింగ్స్ ఏవైతే వాటిని ఇక్కడ క్యారీ చేయడానికి అవ్వదు కదా. బట్ ONDC ప్లాట్ఫామ్లో ఏవైతే రేటింగ్స్ అవైలబుల్గా ఉంటాయి అవి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో క్యారీ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఇది సెల్లర్కి. ఈవెన్ బయర్ కూడా మీరు క్యాబ్ సర్వీసెస్లో చూసుంటారు, ఒకవేళ బయర్ ఆ సర్వీస్ యూజ్ చేసిన తర్వాత చాలా ర్యాష్గా బిహేవ్ చేశాడు అనుకోండి, ఆ సర్వీస్ ప్రొవైడర్ ఆ బయర్ రిలేటెడ్ రేటింగ్ కూడా ఆఫర్ చేస్తుంటారు కదా, ఆ రేటింగ్ రిలేటెడ్గా బయర్ రేటింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. నా ఫైనల్గా ఈ ONDC ప్లాట్ఫామ్ గురించి ఒక స్టేట్మెంట్లో మనం మాట్లాడుకోవాలంటే, స్మార్ట్ ఫోన్స్, ఆన్లైన్ కామర్స్, జెన్జీ ఎరా నడుస్తున్న ఈ టైంలో మోర్ దెన్ 12 మిలియన్ గ్రాసరీ, కిరాణా, రీటైల్ షాప్స్ ఉన్న ఇండియా యొక్క ట్రూ ఎకనామిక్ పొటెన్షియల్ని అన్లాక్ చేసే క్యాపబిలిటీ ఉన్నది. దీన్ని అచీవ్ చేయడానికి మోనోపోలీ మార్కెట్స్ని క్రియేట్ చేసుకుని అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ లాంటి మార్కెట్ లీడర్స్తో ఈ ONDC ప్లాట్ఫామ్ తన ఆపరేషన్స్తో ఎలా కంపీట్ చేసి మన ముందుకు ఎలా వస్తుందో వీ ఆల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. That's it for this ONDC video guys. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ ఫ్రైడే 7 o'clock మీ ముందుకు వస్తాను. Till then keep learning, take care, bye bye.